జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో ఉన్న మాదాపూర్లో ఉన్నాము. ఇది వైష్ణవి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అలా అమ్మమ్మతో మాట్లాడదాం ఒక్కసారి. అమ్మమ్మతో అమ్మ ఏందమ్మా అసలు ఏమైంది అసలు? అయ్యో నేను మంచి బిడ్డలు సారు, చిన్న బిడ్డ, మా ఇల్లు అక్కడ ఉంటుంది. ఓకే, ఇక వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఎట్లా బతుర్రో ఎట్లా చేస్తుర్రో ఎప్పుడన్నా అట్ట మందలు ఇచ్చిపోతా. మంచిగా ఉన్నారు, భర్త భార్య మంచిగా ఉన్నారు. అన్ని తీర్లు పెట్టింది, బండి కొనిచ్చింది, ఎండి పెట్టింది, బంగారం పెట్టింది, జాగ కొనిచ్చి 2 గుంటలు జాగ కొనిచ్చింది. అన్ని తిరిగి ఇంట్లోకి వెళ్ళి బయట వాడకుండా మంచిగా ఆడుకుంటూ అల్లుంది. అత్తమ్మ నేనే ఉంటా, నీ బిడ్డని ఇచ్చిపెట్టి పోను, నేను నా చిట్టమ్మని ఇచ్చిపెట్టిపోయినా, నా కోవిలం బంగారు తల్లి, నా తల్లి, నా భార్య అంటే దేవుడు, నా తాగి చేసుకున్నా. మా అమ్మ ఏమన్నా అంటే ఇంకోదాన్ని చేస్తా, ఇంకో 20 లక్షలు పోతా అంటుంది, 2 గుంటల భూమి ఇస్తా అంటుంది. అన్నీ చేసుకొని మా అమ్మ బతలాడుతున్నది, ఆ పిల్లని ఇచ్చిపెట్టరా లేకపోతే ఆ పిల్ల అర్థం మనకు. పుస్తల తాడు ఏందమ్మా అదొకసారి తీయండి. ఆమె దగ్గర పుస్తల తాడు ఉన్నది, అది ఏంది అసలు? ఇది డూప్లికేట్, ఇది ఆమె దగ్గర ఒరిజినల్ ఉండే వట్టిదా? ఇది బంగారు పేరు తీసుకున్నది. ఎవరు తీసుకున్నారు? అత్త బంగారు పేరు బిడ్డ వేసి ఇచ్చింది, చేస్తే పుత్తెలు ఇచ్చింది. ఇక ఈ బంగారు పేరు తీసుకున్నది, పుత్తెలు మనవరాలకి ఇచ్చింది. తీసుకోపో అని ఆ పేరు నారాయణ తీసుకున్నది. అంటే పుత్తెలు తీసుకొని వచ్చింది. అయ్యో నా బిడ్డ పుట్టిగానే అని మళ్ళీ 200 పెట్టి పేరు కొనుక్కున్నది. అంటే అడగలేదా? మా బంగారు చేస్తే అది తీసుకొని ఇది ఎందుకు ఇచ్చినని మీరు అడగలేదా? అడుగుతాను, తీసుకున్నాను. అది